హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఆర్ ఎనీ ఫీడ్బ్యాక్స్ మీరు కామెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము వి థాట్ ఆఫ్ డూయింగ్ ఏ కాల్ విత్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. ఓకే, సో ఎవరైతే డెవాప్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కాల్ చేసి లైక్ చిన్న సెటప్ లాగా చేద్దాం అనుకున్నాము. ఓకే, so we have done that. Okay, so thanks for all the people who have joined. Okay, అండ్ మనము నెక్స్ట్ 19th రోజు సాటర్డే రోజు మనము ప్రాజెక్ట్ షోకేస్ చేద్దాం అనుకున్నాము, ఒక చిన్న ప్రాజెక్ట్. ఓకే, సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ప్రసాద్ ఉన్నారు. సో హీ హాస్ డన్ అ వెరీ గుడ్ ఎక్స్ప్లోరేషన్, చాలా మంచి ఎక్స్ప్లోరేషన్ చేశారు తను డెవాప్స్ పైన. అండ్ హీ హాజ్ ఆల్సో గాట్ సమ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో తను ఒక ప్రాజెక్ట్ కూడా చేశాడు. సో విల్ ట్రై టు యాడ్ మోర్ రియల్ టైమ్. సో ఆ ప్రాజెక్ట్ షోకేస్ చేస్తున్నప్పుడు మనకి రియల్ టైమ్ని ఎక్కువగా యాడ్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ యూ కెన్ సీ ది డిస్కషన్. సో ఆ వీడియో పెడుతున్నా నేను, ఆ డిస్కషన్ చూడండి అండ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సాటర్డే రోజు. హూ ఎవర్ ఆల్ విల్లింగ్ టు గెట్ ద డెవాప్స్ ఇన్సైట్స్. ఓకే, సో జస్ట్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ టు గెట్ ద జాబ్స్. ఓకే, మన వాళ్ళందరికీ జాబ్స్ రావాలని చేస్తున్న వీడియోస్ కాబట్టి జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి. అండ్ ఆల్సో ప్రసాద్ గారు లాగా ఎవరైనా ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసి ఉంటే మీకు డిస్ప్లే చేయడానికి, ఓకే, మీరు డిస్ప్లే చేయడానికి ఏ ప్రాబ్లం లేకపోతే యూ కెన్ డిస్ప్లే ద ప్రాజెక్ట్, సో దట్ చాలామందికి హెల్ప్ అవుతుంది. యూ విల్ బీ ది రీజన్ టు గెట్ ద జాబ్స్ టు ది అదర్స్. ఓకే, సో మీ వల్ల వేరే వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయంటే చాలా చాలా మంచిది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఈ Q&A సెషన్ చూడండి. ఓకే, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని యాడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా జాబ్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ అండ్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ జాయిన్, ఆల్సో కృష్ణ గేవ్ సమ్ ఇన్పుట్స్. ఓకే, సో అందరికీ చాలా థ్యాంక్స్. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ జాయిన్ అయ్యి మీ నాలెడ్జ్ షేర్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ యాక్చువల్గా, సో దట్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది జాబ్స్ రావడానికి అనేది. ఓకే, సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ వీడియో. అండ్ లైక్ ఐ సెడ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వాచ్ దిస్ వీడియో. నేను ట్రైనింగ్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. యా, మోస్ట్ ఆఫ్ ది వీడియోస్, రియల్ టైమ్ వీడియోస్ అన్నీ నేను యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నా, సో దట్ అందరికి ఈజీగా ఇది ఉంటుందని. ప్రస్తుతానికి అయితే పెయిడ్ ట్రైనింగ్స్ అలాంటివి అయితే ఏం చేయట్లేదు. అంత టైం కూడా మనకు సరిపోదు. మోస్ట్లీ మా వీకెండ్స్లోనే ఈజీ ఉంటుంది, సో వీకెండ్స్లోనే సరే. నేను హైదరాబాద్లోనే ఉంటాను. హాయ్ కృష్ణ. నేను టైమ్ ఓన్లీ వీకెండ్స్లోనే స్పెండ్ చేస్తా, ఓన్లీ వీకెండ్స్లోనే. నాకు చాలా మంది ఉంటారు జనరల్ గా డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు, జనరల్ గా వేరే వేరే కొంతమంది మాత్రమే ఇలా ఆలోచిస్తారు. నాకు అంటే నేను మెయిన్గా పెట్టడం రీజన్ కూడా ఇది. అంటే నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు 2008 ఫ్రెష్ అవుట్ నేను యాక్చువల్గా, ఇట్స్ ఆల్మోస్ట్ 12 years బ్యాక్. అప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఫ్రెషర్గా ఉన్నప్పుడైనా కానీ, జాబ్స్ చేస్తున్నప్పుడైనా కానీ. మన హైదరాబాద్లో చూసుకుంటే కూడా వీ డోంట్ హ్యావ్ పీపుల్, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ. అది ఎందుకని నాకు ఇప్పటివరకు తెలియదు. మనకి ఎప్పుడు చూసుకున్నా కానీ బయట నుంచి వచ్చే వాళ్ళే లీడర్షిప్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో సరే, నాకు ఎట్లా ఇంగ్లీష్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మార్కెట్లో, బట్ సో అందుకనే నేను థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ తెలుగు. హాయ్ కృష్ణ, హాయ్ ప్రసాద్, హాయ్ శేఖర్. హాయ్ ప్రసాద్. గ్రూప్ లో చూసినానా? యా చెప్పండి ప్రసాద్. అది అతను చేసి చెప్తున్నాడు అన్నమాట, డైరెక్ట్ గా 500 రెజ్యూమ్స్ వచ్చినాయి నాకు. ఓకే, దాంట్లో 415 రెజ్యూమ్స్ ఫేక్ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఒక 3 members కి కాల్ తీసుకున్నాను ఇంటర్వ్యూ. అయితే అతను బ్యాక్ ఎవరినో పెట్టేసి ఫ్రెండ్ అతను లిప్సింగ్ ఇస్తా మాట్లాడుతున్నాడు అనేసి చెప్తున్నాడు. అతను
గ్రూప్ అంతా అలానే చెప్తానే ఉన్నాడు డైలీ 3 days. ఓకే, ఎవరు ఆయన? ఫేక్ వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలియదు అన్న, యూఎస్ నెంబర్ ఉంది. ఆహాహా. దాంట్లో చెప్తున్నాడు. ఫేక్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు జాబ్ క్రంచ్ ఉంది. ఫేక్ అంటే ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయినా మనం ఏం చేయాలంటే ఈ చాలా మంది ఏం చేస్తారంటే జాబ్ సపోర్టు, బ్యాక్ ఎండ్ సపోర్టు ఈ విధంగా వెళ్ళామని చూస్తున్నారు అనమాట చాలా మంది నన్ను కూడా అడుగుతారు, జాబ్ సపోర్ట్ చేస్తారా మీరు, లేకపోతే ఇంకేదైనా సపోర్ట్ చేస్తారా జాబ్లోకి వెళ్ళి. అది వర్కౌట్ అవ్వదు, అది టోటలీ వేస్ట్ ఆఫ్ టైం. అది మీరే ఒక 2 months కూర్చొని నేర్చుకొని వెళ్తే వారికి డౌట్ రాదు. ఓకే, మీకు ఈజీగా కోపప్ అవ్వచ్చు, అంటే ఎవరైనా పెట్టుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు మేమైతే నేర్చుకున్నాం, బాగానే నేర్చుకున్నాం అన్ని టూల్స్. యా, అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మనము టూల్స్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ ఫార్మాట్లో వెళ్తాం. అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ ఫార్మాట్లో వెళ్తాం అనమాట. అది మనకి అసలు ఆర్గనైజేషన్ అసలు మనం టెక్స్ట్ బుక్ ఫార్మాట్ వాడడం కదా. అసలు ఆ టెక్స్ట్ బుక్ ఫార్మాట్ క్వశ్చన్స్ కానీ టెక్స్ట్ బుక్ ఫార్మాట్ ఇప్పుడు ఆ విధంగా అసలు మనం అసలు అది ఎంకరేజ్ చేయము అసలు ఆర్గనైజేషన్స్లో. మీకు టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడైనా ఏమంటా అంటే ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకొని, ఇప్పుడు మీ టూల్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేసేటట్టు ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకొని, ఓకే, దానిపైన మీకు ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అట్లా అయితే ఇప్పుడు నేను అందుకనే యా హ్యాండ్స్ ఆన్ చేస్తున్నాను, నేనేం టెక్స్ట్ బుక్ ఆ టైప్లో ఏం ఫాలో అవ్వట్లేదు. ఉంటుంది బ్రో, అది ఇండివిజువల్ పైన డిపెండ్ ఉంటుంది బ్రో. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అనుకో, నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నాలెడ్జ్ ఉందా లేకపోతే ఆ పర్సన్ కోపప్ అయ్యగలుగుతాడా, కమ్యూనికేషన్ స్కిల్ ఉందా అనేది మనం చూస్తాం. కొంతమంది ఎట్లుంటారంటే లేదు మనం అసలు అసలు ఎవరిని తీసుకోకూడదు, మనము చాలా స్ట్రిక్ట్గా చేద్దాము అన్న కాన్సెప్ట్లో చేస్తారు కొంతమంది. సో అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్, మీకు ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అది. నేనైతే హ్యాండ్స్ ఆన్ చేస్తున్నా. ఓకే, ఇది స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఇది నా AWS సెటప్ అంతా. ఓకే, అన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకే, కాంప్లెట్ ఎవ్రీథింగ్. ఓకే, ప్లస్ వచ్చి గిటాబ్ చూపిస్తుంది చూడండి. గిటాబ్ ఓకే, చూస్తే మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉందో నా దగ్గర రిపాజిటరీ చూడండి. హ్యాండ్బుల్, క్యూబర్నెటిస్, ఓకే, డాకర్ ఫైల్స్. ఇది నేను ట్రై చేసిన ఈ-కామర్స్. యా కృష్ణ, అదే AWS వర్కౌట్ చేస్తున్నాడు. కాస్ట్ పడుతుంది కదా, కాస్ట్ ఫ్రీ అకౌంట్ కదా, చూడండి చూపిస్తాను కొన్ని కాస్ట్. ఫ్రీ టైరే కాస్ట్ అయితే పడుతుంది, కాదనట్లేదా. అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీకు దట్ ఈస్ ఫైన్, మీరు ఏదైతే చేస్తున్నారో హ్యాండ్స్ ఆన్ దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేను ఒక లైక్ విల్ డూ దిస్, ఓకే, ప్లానింగ్ లాగా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్లయింట్, ఓకే ఓకే, సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఐ వాంట్ టు హోస్ట్ మై అప్లికేషన్. సో నాది ఏదైనా అప్లికేషన్ జావాలో ఉండొచ్చు, .NETలో ఉండొచ్చు, ఆర్ ఇట్ మైట్ బి వెబ్ సర్వర్, ఏదైనా అనుకోండి. ఓకే, సో ఈజీ వేలో తీసుకుంటే మనం వెబ్ సర్వర్ అనుకుందాం. ఓకే, సో ఐ వాంట్ మై వెబ్ సర్వర్, ఓకే, టు బీ హోస్టెడ్ లైక్ నా వెబ్ సర్వర్ని ఓకే నేను హోస్ట్ చేద్దాం అనుకుంటున్నా పబ్లిక్లో. ఓకే, అండ్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఓకే, సో నా టోటల్ యూజర్స్ వచ్చేసి నాకు ఒక 1 lakh యూజర్స్ ఉన్నారు. ఓకే, సో నేను నా వెబ్ సర్వర్ని పబ్లిక్లో హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉంది కదా, అదైనా పర్లేదు, లేకపోతే ఇప్పుడు మన స్విగ్గీ ఉంటుంది, లేకపోతే మన అమెజాన్ పోర్టల్ ఉంది, వెబ్ సర్వర్ పోర్టల్. ఓకే, సో సింపుల్ సినారియో, నేను దాన్ని హోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను క్లయింట్, నేను మీ దగ్గరకు వచ్చిన. ఓకే, సో జనరల్గా ప్రాజెక్ట్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏ ఆర్గనైజేషన్లో అయినా. సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు వాట్ యూ విల్ రికమెండ్. ఓకే, సో మీ రికమెండేషన్స్ నేను డెవాప్స్లో నా ప్రాజెక్ట్ మొత్తం డెవాప్స్ త్రూ రన్ చేద్దాం అనుకుంటున్నా యాజ్ ఏ
క్లయింట్. నాది నో నాలెడ్జ్, లైక్ క్లయింట్ అంటే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్. ఓకే, సో ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ పర్సన్. ఓకే ఓకే, ఐ జస్ట్ వాంట్ టు హోస్ట్ మై వెబ్ సర్వర్ టు ది పబ్లిక్. ఓకే, అండ్ ఇన్ ఎ సెక్యూర్ వే. అండ్ దాన్ని నేను త్రూ డెవాప్స్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎజైల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డెవాప్స్లో త్రూ ఎజైల్ ప్రాసెస్ నా 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 ఏదైతే వెబ్ సర్వర్ ఉందో దాన్ని నేను హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం పబ్లిక్లో. సో నాకు మీరు రికమెండేషన్స్ ఏమేమి ఇస్తారు అనేది ఫస్ట్ థింగ్. ఓకే, సో యా, అన్ని ఫ్రీ, అన్ని ఓపెన్ సోర్స్ టూల్స్ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఓకే టు బి కాస్ట్ ఎఫెక్టివ్. యా, ఇందులో వచ్చేసి మనకి జెన్కిన్స్, గిట్హబ్. ఓకే గిట్హబ్కి వెళ్ళా మన ప్రైవేట్ అకౌంట్ కాబట్టి మనకి ఎట్లా కాస్ట్ పడుతుంది, మినిమం కాస్ట్ కాబట్టి యా, గిట్హబ్. ఓకే బేసికల్ గా ఇంకా బిల్ టూల్ వచ్చేసి మేవనే ఉపయోగిస్తాం. ఓకే, అంటే మేవనే ఎందుకు అంటే మీరు కోడ్ ఎందులో రాస్తారు? ఇప్పుడు నేను వెబ్ సర్వర్ ఉంది నాది, ఆ వెబ్ సర్వర్ని మీరు కోడ్ ఎందులో రాద్దాం అనుకుంటున్నారు? అసలు ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటున్నారు మీరు? స్క్రిప్టింగ్లో ఏదైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో రాస్తారా, జావాలో రాస్తారా, లేకపోతే పైథాన్లో రాస్తారా? విల్ బి థింకింగ్ ఆఫ్ జావా ఓన్లీ. ఓకే, సో ఇక్కడ అందరికీ జావా వచ్చి ఉండదు. సో ప్రసాద్ గారు వచ్చేసి లైక్ హీ వాంట్స్ టు డూ ఇట్ ఆన్ జావా. ఓకే, సో మీరు ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఆన్ ఎనీ అదర్ ప్రోడక్ట్స్ యూ కెన్ కమ్ అప్. ఓకే, సో జావా కాకుండా యూ కెన్ డూ దాట్ ఆన్ ది షెల్ స్క్రిప్ట్ పైన కూడా చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్ ఆన్ పైథాన్. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఆన్ ఎనీ లాంగ్వేజ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు మనము డెవలప్మెంట్ సైడ్ మీరు జెన్కిన్స్, గిట్ హబ్ వాడతామంటున్నారు, అండ్ వీఆర్ థింకింగ్ ఆఫ్ జావా. ఓకే, సో మేవన్ యూజ్ చేస్తారంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, నెక్స్ట్ I thought to go for containerization because it will be lightweight. Okay, we can manage easily. Okay, because you told 1 lakh so will be there, right? yeah, so like whatever the servers I have, like imagine that I have around 20 servers. Okay, so Okay. 20 servers paina like it is running. Okay, so it might be 20 servers, like you can divide that, like my 10 boxes in the production. Okay, 5 boxes on the like development and test and also break fix. Okay, so ee vidhanga nak first nak however I need development first. Okay, then you will go to the testing. Okay, so testing tarvata break fix చేసిన తర్వాత I want to move that into the production. ఓకే, సో ఇది నా సినారియో. ఓకే, జనరిక్ సినారియో ఇదే ఉంటుంది నార్మల్గా. సో హౌ యూ ప్లాన్ టు డూ, లైక్ మీరు ఫస్ట్ డాకర్స్ అన్నారు. ఓకే, సో డాకర్స్ వచ్చేసి లైక్ వెన్ యూ టాకింగ్ అబౌట్ డాకర్స్ ఇట్ ఈస్ నాట్ మేనేజబుల్ దాట్, లైక్ మీరు డాకర్ క్లస్టర్స్ వైజ్ వెళ్ళారు అనుకోండి, అగైన్ డాకర్ స్వామ్ అయితే లైక్ నో వన్ ఈజ్ యూజింగ్ రైట్ నౌ. ఓకే, సో we leave it off with the docker swarm. Okay, so yeah, you need to use the Kubernetes, right? So మీరు Kubernetes లో హోస్ట్ చేయాలనుకుంటున్నారు. In Docker we don't have auto scaling option for pods and yeah, that's right. nodes. Yeah, అంటే docker swarm యూజ్ చేయొచ్చు, కానీ docker swarm like now no one is preferring that, so you will move to Kubernetes. Kubernetes it will manage life cycle of pods automatically. Yeah, So that is a deployment we will use for Kubernetes. ఓకే, అయితే Kubernetes ఎక్కడ హోస్ట్ చేస్తారు మీరు? AWS. If it is on premises, we can use Kafka cluster. Okay, so okay, I am fine with the cloud. Okay, so why AWS? Okay. Like why AWS and adi why AWS? First question is why AWS? Like we have so many clouds. Google Cloud ఉంది, AWS ఉంది, Azure ఉంది, IBM Cloud ఉంది, Oracle Cloud ఉంది. నేను AWS మీదనే ఎందుకు వెళ్ళాలి? As a client, I will ask that question. Compared to Azure and GCP or some other clouds, AWS is more cost effective and it is very widely used cloud. The percentage compare Widely AWS cloud. Okay, that is fine, but మీరు క్లయింట్కి it is వైడ్లీ యూజ్డ్ క్లౌడ్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నా అని చెప్పలేరు. కాస్ట్ ఎఫెక్టివ్ అన్నారు, దట్ ఈస్ ఫైన్. ఓకే, బట్ యూ నీడ్ టు కంపేర్ ద కాస్ట్. ఓకే, మనం ఫస్ట్ ఏంటంటే కాస్ట్కి కంపేర్ చేయాలి, ఎఫిషియన్సీ కంపేర్ చేయాలి. ఓకే,
తర్వాత సెక్యూరిటీ, ఆ తర్వాత మీకు అవైలబిలిటీ, ఓకే, రిలయబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఓకే, సో ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత ఓకే, సో యాజ్ ఎ క్లయింట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హోస్టింగ్ ఇట్ దాట్ ఆన్ ది గూగుల్ క్లౌడ్. ఓకే, నేను గూగుల్ క్లౌడ్ పైన హోస్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో హౌ యూ విల్ మేక్ ష్యూర్ లైక్ హౌ యూ విల్ డిజైన్ దిస్. ఓకే, సో మీరు ఎట్లా నన్ను కన్విన్స్ చేయగలుగుతారు AWS పైననే కూర్చోబెట్టాలి అనేసి మీరు ఎలా కన్విన్స్ చేయగలుగుతారంటే యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆన్ విచ్ క్లౌడ్ యూ నీడ్ టు హోస్ట్ అండ్ వై యూ ఆర్ హోస్టింగ్ దట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు క్యూబర్నెటీస్ వచ్చేసి మీరు అమెజాన్లో పెడుతున్నారంటే సో వై యూ ఆర్ డూయింగ్ దట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గూగుల్ క్లౌడ్లో చేయొచ్చు, IBM క్లౌడ్లో చేయొచ్చు, అండ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్ ఆన్ అజ్యూర్. ఓకే, సో మీరు ఓన్లీ AWSలో పెడుతున్నారంటే యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ జస్టిఫికేషన్. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఇనిషియల్గా వచ్చేసి వెనెవర్ యువర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ జనరల్గా మనము ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాం. ఓకే, సో ప్రాజెక్ట్ డిజైన్ వచ్చేసి జనరల్గా ఎప్పుడైనా కానీ విల్ డూ ఇన్ సమ్ టూల్స్. ఓకే, సో జీరా టూల్ మీకు ఐడియా ఉండుంటే ఓకే, సో యూ విల్ డిజైన్ ఎవ్రీథింగ్ ఆన్ ద జీరా టూల్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి గిట్ హబ్ అన్నారు, రైట్? సో గిట్ హబ్ తర్వాత వై ఆర్ యూజింగ్ జెన్కిన్స్. నేను గిట్ ల్యాబ్ కూడా యూజ్ చేయొచ్చు బికాస్ గిట్ ల్యాబ్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ లైక్ మార్కెట్లో చాలా స్పీడ్గా గ్రో అవుతుంది, లైక్ కంపేర్ లైక్ విత్ రెస్పెక్ట్ టు ద జెన్కిన్స్. ఓకే, సో గిట్ ల్యాబ్ని ఎందుకు యూజ్ చేయదు, జెన్కిన్స్ని ఎందుకు యూజ్ చేయాలి? ఓకే, సో ఈ ప్లానింగ్ ఫేజ్లో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యూ షుడ్ కంపేర్ ద టూల్స్. ఓకే, తర్వాత గిట్లాబ్ లో ప్రీ డిఫైన్డ్ గా డాకర్ కూడా ఉంటుంది కదా? యా డాకర్ ప్రీ డిఫైన్డ్. గిట్ ల్యాబ్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ ఇప్పుడు, లైక్ మీకు ప్రీ డిఫైన్డ్గా డాకర్ ఉంటుంది, మీరు క్లౌడ్లో కూడా ఈజీగా హోస్ట్ చేయొచ్చు అది. ఓకే, కాకపోతే ఏంటంటే మీకు గిట్ ల్యాబ్ ఇట్స్ అ ప్రీమియం వర్షన్. ఓకే, ఏంటంటే మీకు కాస్ట్ పడుతుంది. వేరే జెన్కిన్స్ ఏంటంటే యూ కెన్ డిజైన్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, మీ ఓన్ రిక్వైర్మెంట్తో మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీరింగ్ ఆర్ యూ మేనేజింగ్ ద జెన్కిన్స్, like are you managing the server or are you just doing a DevOps job? Okay, so if you are managing the Jenkins, how you are what is the high availability, like మీరు high availability ఎలా చేస్తారు Jenkins లో? anyone Krishna మీకు ఐడియా ఉందా, like how you do the Jenkins high availability? ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మీరు ఎవరో అడిగినారు ఇందాక పోస్ట్లో, లైక్ హౌ టు యాడ్ ద నోట్స్ అని. యా, అండ్ ద సేమ్ వే మీకు ఏంటంటే లైనక్స్లో ఎట్లా ఉంటుంది అంటే HA ఉంటుంది, హై అవైలబిలిటీ. ఓకే, యాక్టివ్ అయినా ఉండొచ్చు, యాక్టివ్ ప్యాసివ్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మీ మాస్టర్ నోడ్ని ఎప్పుడైనా కానీ యాక్టివ్ ప్యాసివ్ పెట్టుకున్నారనుకోండి, ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు ఇంకో సర్వర్ ఇట్ విల్ పికప్ దాట్. ఓకే, యాక్టివ్లో ఏంటంటే మీకు జనరల్గా ఇఫ్ యూ హ్యావ్ దట్ ఐడియా, మీకు యాక్టివ్ ఎలా ఉంటుందంటే ఓకే, సో ఇప్పుడు యాక్టివ్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నా జెన్కిన్స్ సర్వర్ ఒకటి ఉందనుకోండి. ఓకే, ఇదొక యాక్టివ్ బాక్స్, మళ్ళీ జెన్కిన్స్లో ఇదొక యాక్టివ్ బాక్స్. ఓకే, సో యాక్టివ్లో ఈ ఐపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది IP-A, ఇది IP-B ఉందనుకోండి, ఈ రెండింటిని కలిపి ఓకే వర్చువల్ IP అని క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఇట్ విల్ బి IP-C. ఓకే, సో యూజింగ్ దిస్ IP మనం జెన్కిన్స్ని ఓకే యాక్సెస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌన్ అయిపోయినా కానీ ఇది యాక్సెస్ అవుతుంది, ఇది డౌన్ అయిపోయినా కానీ ఇది యాక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇది యాక్టివ్ సినారియో. ఓకే, ఇది యాక్టివ్ ప్యాసివ్లో కూడా మీకు ఇది డౌన్ అయిపోగానే ఇది పికప్ చేస్తుంది, ఇది డౌన్ అయిపోగానే ఇది పికప్ చేస్తుంది. ఓకే, యాక్టివ్లో ఏంటంటే మీకు లోడ్ షేరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో అది మీకు బేసిక్గా హై అవైలబిలిటీ ఆఫ్ ద జెన్కిన్స్. మీకు ఎవరికి అడగలేదు ఈ క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూస్లో? ఓకే, సో విల్ గో విత్ ద ప్లానింగ్ ఫేజ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో హౌ వీ ప్లాన్ అనేది. ఓకే, సో యాజ్ ఎ క్లయింట్ ఫస్ట్ మీరు ఏంటంటే డెవాప్స్లో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఓకే గో విత్ ద ప్లానింగ్ ఫేజ్. ఓకే, సో ప్లానింగ్ ఫేజ్లో ఫస్ట్ మీకు ఓకే సో మీరు ఎట్లా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారనేది చూసుకోండి. సో మోస్ట్లీ జీరా టూల్ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, దెన్ లైక్ యూ సెడ్ యూజ్ ద గిట్ హబ్ ఆర్
ఎనీ అదర్ టూల్ లెక్క ఎస్విఎన్ అయినా యూజ్ చేయొచ్చు. దెన్ జెన్కిన్స్. ఓకే, సో ఈ జెన్కిన్స్ అన్న యూజ్ చేయండి, గిట్ ల్యాబ్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. ఓకే, సో యూ విల్ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ జెన్కిన్స్ అండ్ గిట్ ల్యాబ్. ఓకే, సో ఇక్కడ మీకు బ్యాక్ ఎండ్లో మీకు ఇఫ్ యూ ఆల్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, ఓకే, మీకు డాకర్లో క్యూబర్నెటిస్లో ఎక్స్పీరియన్స్ ఉందా? చాలా ఎంతమంది అందరికీ? ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్, ఓకే, జనరల్గా మీకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మీ బ్యాక్ ఎండ్ని లైక్ వాట్ ఎవర్ ది అప్లికేషన్ యూ వాంట్ టు రన్, ఓకే, దట్ యూ విల్ రన్ ఆన్ ద డాకర్ ఆర్ క్యూబర్నెటిస్. ఓకే, లేదు మీకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేకపోతే గో విత్ ద నార్మల్ విఎం. ఓకే, ఏదైనా వర్చువల్ మెషిన్ పైన హోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ద బేసిక్ క్వశ్చన్ ఈస్ మీకు డెవలప్మెంట్లో చేసిన తర్వాత మీరు ప్రొడక్షన్కి ఎట్లా మూవ్ చేస్తారు? సో వాట్ ఎవర్ యూ హ్యావ్ డెవలప్డ్, ఓకే, సో మీరు ఆల్రెడీ డెవలప్ చేసేసారు. ఓకే, సో హౌ యూ ఆర్ గోనా మూవ్ దట్ ఇన్ టు ది ప్రొడక్షన్? సేమ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలి. సారీ, సేమ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ స్టేజెస్ మెయింటైన్ చేయాలి. సేమ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసినా కానీ లైక్ హౌ యూ గోనా మూవ్, లైక్ ఇప్పుడు మీరు డెవలప్మెంట్ మనం ఏమనుకున్నాం, డెవలప్మెంట్ 2 సర్వర్స్లో చేస్తున్నాం. ఓకే, సో 2 సర్వర్స్లో డెవలప్ అంటే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్. ఓకే, సో మీరు డెవలప్మెంట్ చేసేసినారు, తర్వాత యూ నీడ్ టు మూవ్ దట్ అంటు ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్లో ఐ హ్యావ్ 100 సర్వర్స్. ఓకే, సో 100 సర్వర్స్లో నేను ఇప్పుడు నా కోడ్ని మూవ్ చేయాలి 100 సర్వర్స్లో. లైక్ హౌ యూ గోనా డూ దట్ జెన్కిన్స్లో? యూ గోనా యూజ్ ఎనీ అదర్ టూల్? Will deploy direct into Kubernetes na? Jenkins యూజ్ చేసి డైరెక్ట్ Kubernetes డిప్లాయ్ చేయొచ్చు. అవును, క్యూబర్నెటిస్ లేకపోతే అంటారు నేను సినారియో. లేకపోతే టామ్ క్యాట్ ఉంది కదా, టామ్ క్యాట్ మీద డిప్లాయ్ చేయొచ్చు కదా వెబ్ యాప్స్ లెక్క వేర్ ఫైల్. ఓకే, దాని ప్రొడక్షన్లోకి ఎట్లా మూవ్ చేస్తారు? ఓకే, మేబీ డాకర్ ఇమేజ్ కూడా యూజ్ చేయొచ్చు మనం. డాకర్ ఉంటే ఇప్పుడు మీకు డాకర్ ఇమేజ్ క్రియేట్ చేశారు, డాకర్ ఇమేజ్ ఉంటుంది, కానీ దాన్ని ఇప్పుడు అన్ని సర్వర్స్లోకి ఎలా పుష్ చేస్తారు మీరు రియల్ టైంలో? రెపాజిటరీ ఉంటుంది కదా, నెక్సస్ లో పుష్ చేసుకుంటారు ఫస్ట్. ఓకే, ఇమేజ్ అనేది, ఆ ఇమేజ్ తర్వాత మనం క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేసుకోవచ్చు నెక్సస్ నుంచి. ఓకే, క్యూబర్నెటిస్ సినారియో వదిలే, క్యూబర్నెటిస్ సినారియో కాకుండా ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ అంటున్నారు. ఇప్పుడు క్యూబర్నెటిస్లో కూడా లైక్ ఇఫ్ ఐ వాంట్ టు హోస్ట్ మై లైక్ ఇప్పుడు నా సర్వర్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇప్పుడు నా క్యూబర్నెటిస్లో 5 నోడ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకు 10 పాడ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, మనం ప్రొడక్షన్లో మూవ్ చేస్తున్నప్పుడు 10 పాడ్స్కి క్రియేట్ చేసి వదిలేస్తారు, అది ఫైన్. ఇప్పుడు నా దగ్గర విఎం ఉందనుకోండి, వర్చువల్ మిషన్, నేను క్యూబర్నెటిస్ వాడట్లేదు బ్యాక్ ఎండ్లో. ఇఫ్ ఐఎమ్ యూజింగ్ వర్చువల్ మిషన్స్, ఓకే, నార్మల్ ఇప్పుడు AWS వర్చువల్ మిషన్ అయినా గూగుల్ వర్చువల్ మిషన్స్ అయినా నేను బ్యాక్ ఎండ్లో వర్చువల్ మిషన్స్ వాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు క్యూబర్నెటిస్ పైన అందరూ డిప్లాయ్ చేయట్లేదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డూ ఆన్ ద VMs ఓన్లీ. క్యూబర్నెటిస్ పైన ఓన్లీ సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్. ఓకే, సో ఇప్పుడు నేను నా నార్మల్ VMs పైన డిప్లాయ్ చేయాలంటే మీకు మధ్యలో ఏదైనా టూల్ ఉండాలి కదా, కాన్ఫిగరేషన్ టూల్ ఉండాలి. యాన్సిబుల్ని మీరు ఎట్లా కాన్ఫిగర్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యాన్సిబుల్ అనేవ్వండి, షెఫ్ అనేవ్వండి, పప్పెట్ అవనివ్వండి. ఓకే, సో మీరు ప్రొడక్షన్లోకి మూవ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ సమ్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ టూల్స్. ఈవెన్ యూజింగ్ యాన్సిబుల్ యూ కెన్ డూ ది కాన్ఫిగరేషన్స్ ఆన్ ద క్యూబర్నెటిస్ అండ్ డాకర్. ఓకే, సో ఈ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా కానీ కోడ్ని మూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకే, సో తర్వాత మీకు కోడ్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత, ఓకే, సో ఇప్పుడు క్యూబర్నెటిస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో క్యూబర్నెటిస్లో ఇప్పుడు మీరు జనరల్గా క్యూబర్నెటిస్లో టెస్టింగ్ ఎట్లా చేస్తారు? యా, కరెక్ట్ వినోద్. ఇప్పుడు క్యూబర్నెటిస్లో నేను పార్ట్స్ డిప్లాయ్ చేసిన, ఓకే, 10 ఇప్పుడు టెస్టింగ్ ఫేజ్లో డెవలప్మెంట్ ఫేజ్లో, ఓకే, నా కోడ్ని నేను 100 పార్ట్స్ ఉన్నాయి నాకు. ఓకే, ఆ 50 పార్ట్స్ ఉన్నాయి, 50 పార్ట్స్ పైన నా కోడ్ డిప్లాయ్ చేసిన. ఇప్పుడు ఆ 50 పార్ట్స్ని మీరు ఎట్లా టెస్ట్ చేస్తారు?
ఎందుకంటే బ్రేక్ ఫిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రేక్ ఫిక్స్ లేకుండా మనం ఎప్పుడైనా కానీ ప్రాజెక్ట్ని ముందుకు మూవ్ చేయలేం. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఉంటుంది కదా, ఓకే స్ట్రాటజీ. ఓకే రెండు, సపోజ్ నాది ఓల్డ్ వర్షన్ నడుస్తుంది ప్రెసెంట్, అవును. న్యూ వర్షన్ డిప్లాయ్ చేస్తాము. అది ఎప్పుడు మీరు వాడేది అప్గ్రేడేషన్ కోసం. అది నేను అనేది ఫస్ట్ ప్రాపర్ డిప్లాయ్మెంట్. ఇప్పుడు నేను ఫస్ట్ నా కోడ్ రాయని డిప్లాయ్మెంట్ చేయగానే టెస్టింగ్ ఎట్లా చేస్తారు? క్యూఏ టీమ్ లైక్ డిప్లాయ్ చేసుకుంటారు కదా ఫస్ట్. అవును, టెస్టింగ్ క్యూఏ టీంలో డిప్లాయ్ చేసిన తర్వాత అదే టెస్ట్ ఎట్లా చేస్తారు అంటున్నాను నేను. ఇప్పుడు నా పార్ట్స్, ఇప్పుడు 100 పార్ట్స్ని నేను డౌన్ చేసి అప్ చేసి చెక్ చేయలేను కదా. యూ షుడ్ హ్యావ్ సంథింగ్. మీకు ఇప్పుడు కేఆస్ క్యూబ్ అనే ఐడియా ఉందా? సోనార్ క్యూబ్ కాదు, కేఆస్ క్యూబ్ చూడండి. సోనార్ క్యూబ్ అనేది మనకి టెస్టింగ్ టూల్, అది అక్కడ మనకి జెన్కిన్స్లో. ఓకే, సో గైస్ నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ గైస్ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, మీరు వెబ్ క్యామ్ నో ప్రాబ్లం కదా? ఓకే, సో యా, సో అయితే కేఆస్ క్యూబ్ అని చూడండి. కేఆస్ క్యూబ్ యూజ్ చేసి ఏంటంటే మీరు ఈ పార్ట్స్ అన్నిటిని టెస్ట్ చేయొచ్చు. ఓకే, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అది. ఓకే, సో మీకు ఎందుకంటే మీరు క్యూబర్నెటీస్ పైన నేను హోస్ట్ చేస్తానని చెప్పారనుకోండి, మీరు డెఫినెట్గా అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఓకే, సో అదొకటి చెక్ చేయండి. అండ్ ఓకే, సో ఇది మెయిన్ క్వశ్చన్. ఓకే, సో హౌ యూ మూవ్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు ప్రొడక్షన్. ఓకే, ఎందుకంటే డెవలప్మెంట్ మనము ఒకటే బాక్స్లో చేస్తాము లేదా 2 బాక్స్లో చేస్తాం. ప్రొడక్షన్లో మనము విల్ పుష్ దట్ కోడ్ టు ది హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్. ఓకే, సో ఇందాక వినోద్ చెప్పాడు. వినోద్ లైక్ హీ హాజ్ ఆల్సో గివెన్ సమ్ కమాండ్స్. ఓకే, సో ఆ విధంగా మనము యూజింగ్ యాన్సిబుల్ విల్ పుష్ ద కోడ్. ఓకే, టు నంబర్ ఆఫ్ నోట్స్, ఎన్ని నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్కి అన్నిటికీ మనము పుష్ చేస్తాం అనమాట కోడ్ని. ఓకే, సో దిస్ ఈస్ హౌ విల్ డూ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సో లైక్ ఐ సెడ్ మనము మీరు ఆల్రెడీ టామ్ క్యాట్లో లైక్ హోస్ట్ చేసినట్టున్నారు కదా? అన్ని చేసినా నేను. కుబర్నెటీస్ చేసిన, టామ్ క్యాట్ చేసిన, డాకర్ చేసిన, డాకర్ ప్రామ్ చేసిన. ఓకే, సో మీ దగ్గర పైప్ లైన్ ఎట్లా చేశారు, అంత కోడ్ ఉందా? కోడ్ అంతా ఉంది, చూపిస్తాను, ప్రెజెంట్ చేస్తున్నాను. ఓకే, ఆప్షన్ రావట్లేదు, ప్రెజెంట్ ఆప్షన్. ఓకే, ఆగండి, నేను స్టాప్ చేస్తాను. చూడు, ఓకే, ఇది పైప్ లైన్ స్క్రిప్ట్ అన్న. ఓకే, ఫస్ట్ గిట్ ఉంది, గిట్ నుంచి క్లోన్ అవుతుంది. ఓకే, తర్వాత నావెన్ యూజ్ చేసుకొని బిల్డ్ అవుతుంది ప్రాజెక్ట్. ఓకే, ఆ తర్వాత డాకర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది ఏంటిది? డాకర్ ఇమేజ్ స్ప్రింగ్ బూటా? ఓకే, అది ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత పుష్ అవుతుంది ఎక్కడికి? నెక్సస్ డాకర్ హబ్కి. ఓకే, డాకర్ హబ్, డాకర్ ప్రైవేట్ రిజిస్ట్రీ. ఓకే, అక్కడ పుష్ అవుతుంది. ఏ రిజిస్ట్రీకి పుష్ చేస్తున్నారు? డాకర్ హబ్. ఓకే, నెక్సస్ లో రిపాజిటరీ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఓకే, డాకర్ హబ్ అయితే ప్రైవేట్ కదా, పబ్లిక్ కదా. అవును. అది నెక్సస్ అయితే మన ఓన్. యా. ఆ తర్వాత డిప్లాయ్ అప్లికేషన్ టు కుబర్నెటీస్ క్లస్టర్. ఇక్కడ వచ్చేసి నేను జెన్కిన్స్ లో ప్లగిన్ యూజ్ చేస్తాను. ఓకే, కంటిన్యూస్ కుబర్నెటీస్ డిప్లాయ్మెంట్. ఓకే, అక్కడ వచ్చేసి నాకు ఇది ఉంటుంది, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ వచ్చేసి ఇచ్చేస్తాను ఆ ప్లగిన్ క్రెడెన్షియల్స్ లో. ఓకే, సో ఆటోమేటిక్ గా జెన్కిన్స్ అనేది కుబర్నెటీస్ కి కమ్యూనికేట్ అవుతుంది. ఇది తర్వాత వచ్చేసి జెన్కిన్స్ లో మన కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే,
సో ఇట్లా డైరెక్ట్గా క్యూబర్నెటిస్కి డిప్లాయ్ అయిపోతుంది. మనము సర్వీస్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. యా ఇట్స్ గుడ్. ఈ మధ్య మానిటరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అవునా, మానిటరింగ్ గురించి అడుగుతున్నారా? సో క్యూబర్నెటిస్ మానిటరింగ్ ఏం చెప్తున్నారు మీరు మరి? అక్కడే నేను నాకు వెళ్తాను ఇంటర్వ్యూలో. ఓకే. అందుకనే ప్రొమెథియస్ గ్రాఫానా చూస్తా అన్నాను. యా ప్రొమెథియస్ బెస్ట్. మీకు జనరల్ విఎం అంటే మాత్రం జనరల్గా మీరు నాట్ చేసి చెప్పేయచ్చు, కానీ మీ క్యూబర్నెటిస్ అంటే వాళ్ళు డాష్ బోర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అవునవును. పార్ట్స్ సర్వీసెస్ అవన్నీ మానిటరింగ్ అడుగుతారు. అవునవును. షెల్ స్క్రిప్టింగ్ ఒకటి అక్కడ వెళ్ళిపోతుంది. ఓకే. మీరు షెల్ స్క్రిప్టింగ్ అవసరం లేదు కదా, మీరు ఇప్పుడు మీరు ఆ షెల్ స్క్రిప్ట్లో చేయట్లే కదా. కానీ మ్యాక్సిమం వాళ్ళు కాన్సన్ట్రేషన్ దాని మీద అడుగుతాను. షెల్ స్క్రిప్టింగ్, మానిటరింగ్. ఓకే. షెల్ స్క్రిప్టింగ్ అయితే మీకు అన్ని స్క్రిప్ట్ లాంగ్వేజెస్లో కంపేర్ చేసుకుంటే షెల్ స్క్రిప్టింగే చాలా ఈజీ. చాలా ఈజీ, కాకపోతే ఇంత ఎక్స్ప్లోర్ చేసారు మీరు. షెల్ స్క్రిప్టింగ్ ఏముంది, ఒక 2 daysలో నేర్చుకోవచ్చు. అదే ఇంకా తెలుసానన్న. యా మన వీడియో చూడండి, షెల్ స్క్రిప్టింగ్ 4 videos ఉన్నాయి. సో మీకు బేసిక్ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏందో ఒక అవగాహన వచ్చేస్తుంది. అంటే అది తెలుసు, కానీ వాళ్ళు ఎట్లా అంటే లైనక్స్ మీద డీప్గా వెళ్ళిపోతున్నారు. లైనక్స్ మీద. ఓకే. అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఏమడుగుతారు మీకు? జనరల్గా మీకు అడిగేది ఫైల్ మేనేజ్మెంట్, లేకపోతే మీకు ప్రాసెస్ ఎట్లా రన్ అవుతుంది, ఏ ప్రాసెస్ రన్ అవుతుంది, యూసేజ్ ఎలా జరుగుతుంది, టాప్ కమాండ్ ద్వారా అప్లికేషన్స్ ఎలా జరుగుతాయి అని అడుగుతున్నారు. ఓకే. ఇంకా డెప్త్గా వెళ్తున్నారు. అది కొంచెం వర్కౌట్ చేయట్లేదు కదా, అంటే అంత రియల్ టైం లేదు కదా, వాటి వల్ల మిస్టేక్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ లైనక్స్ బేసిక్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. అంటే మనకు ప్రాసెస్ ఎట్లా రన్ అవుతుంది, టాప్ కమాండ్ కానివ్వండి, ఫైల్ సిస్టమ్ ఎట్లా మనము ఇంక్రీజ్ అవుతుంటే ఇప్పుడు ఏదైనా అన్యూజ్డ్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఎట్లా చెక్ చేస్తాము, ప్రాసెస్ ఏది రన్ అవుతుంది, ఏ పోర్ట్ రన్ అవుతుంది, లేకపోతే ఏదైనా పోర్ట్ చేంజ్ చేయాలంటే ఎట్లా. ఇది బేసిక్ జనరల్గా మీకు. యా ఇవి జనరల్ అంటే మీకు కంపల్సరీ ఐడియా ఉండాలండి. ఇవి కంపల్సరీ ఐడియా ఉంటేనే లైక్ యూ కెన్ పుట్ ద ఎక్స్పీరియన్స్. లైక్ ఏదైతే ఎక్స్పీరియన్స్ పెడుతున్నామో ఆ ఎక్స్పీరియన్స్ మనం పుట్అప్ చేయాలంటే మీకు జనరల్గా ఈ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి, బేసిక్ కాన్సెప్ట్స్ లైనక్స్ పైన. అంటే మీరు ఇప్పుడు జనరల్గా లైనక్స్ పైన వర్క్ చేస్తున్నారు కదా అందరూ, ఎవరు పవర్ షెల్ పైన కానీ దీనిపైన ఎవరు వర్క్ చేయట్లేదు. మేము కాన్సన్ట్రేషన్ చేయడం ఏమంటే అన్ని డిప్లాయ్మెంట్ అన్ని ట్రై చేస్తాం లైనక్స్ మీదనే. కాకపోతే మేము ఎంతసేపు టూల్స్ మీదనే ఉంటాం. జెన్కిన్స్ అని, కుబర్నెటిస్ అని, టామ్క్యాట్ ఇలాంటి దాని మీద ఉంటాం, కానీ లైనక్స్ అంత ఎక్స్ప్లోర్ చేయాలి. అదే ఒక ప్రాబ్లం. ఓకే. ఓకే. సో ఇప్పుడు మరి ఎట్లా చేద్దాం చెప్పండి మరి. అందరూ ఇప్పుడు డెవాప్స్లో ఇప్పుడు ఎంత 10 people జాయిన్ అయినారు ఇప్పుడు. ఓకే. సో హౌ వీ విల్ డూ, లైక్ ఏదైనా ఐడియా ఉందా మీకు? లేకపోతే ఇట్లా డిస్కషన్స్ చేసినా కానీ మనకేమి అంత అడ్వాంటేజెస్ ఉండదు. ఓకే. సో సెషన్ ప్రాక్టికల్ సెషన్ పెడదాం. నేనైతే చెప్తాను, ఫ్లో కావాలంటే డిప్లాయ్ చేసి అంత చూపిద్దాం. యా అట్లా అయితే బెస్ట్. యా మీ దగ్గర మంచి సెటప్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ డూ దట్. యా సో లేదంటే సెటప్ కూడా అప్పటికప్పుడు ఇమీడియట్ గా కావాలనే చూపించేస్తాను. ఓకే. యా మొత్తం ఫస్ట్ నుంచి కావాలంటే స్టార్ట్ చేద్దాం. యా ఇప్పుడు ఓకేనా మీకు మరి? ఇప్పుడా నాకు నెట్వర్క్ సరిగలేదు, నేను బయటకి ఎక్కడైనా వెళ్ళాలి. ఓకే. అంటే అందరూ ఓకే అయితే నేను కూడా బయట వెళ్ళి కనెక్ట్ అవుతాను. యా బయట వెళ్ళి అంటే లైక్ మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాదేనా? లేదు, నేను మదనపల్లి, మీకు తెలిసిన. ఓకే, మదనపల్లి. ఓకే. చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే. అది. యా లేదంటే మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తే అప్పుడు
ముందుగా కనెక్ట్ అయ్యి అన్ని రెడీగా పెట్టుకొని. యా అట్లా కూడా ఫైన్. మీరు చెప్పండి నెక్స్ట్ వీక్ చేద్దామంటే ఓకే. ఓకే నెక్స్ట్ వీక్ అయినా ఓకే, నాకు ఎప్పుడైనా ఓకే. యా ఇబ్రహీం, అదే యాక్చువల్గా వీఆర్ ప్లానింగ్ ఆఫ్ లైక్ ప్రసాద్ దగ్గర ఆల్రెడీ సెటప్ ఉందన్నమాట. ఓకే, సో హీ హాజ్ ఆల్రెడీ డన్ అ హ్యూజ్ సెటప్. ఓకే, సో మనం ఆ సెటప్ స్ట్రాటజీ వాడి ఓకే, సో దెన్ విల్ రియల్ టైమ్ పీసెస్ ఎలా ఉంటాయో తను చెప్తున్నప్పుడు విల్ యాడ్ రియల్ టైమ్ ఎలా ఉంటుంది మనకు ట్రబుల్ షూటింగ్ అయినా కానీ రియల్ టైమ్ ఎలా చెక్ చేస్తాం అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకో, సో ఇట్ విల్ బి ఈజీ. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఫ్లో ఉంది కాబట్టి మనము దాంట్లో రియల్ టైం యాడ్ చేద్దాం. ఓకే, సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో దట్ మీకు జాబ్స్ ఎక్కడైనా కూడా పోస్ట్ చేస్తుండండి మన ఛానల్లో, సో దట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద అడ్వాంటేజ్. అదే నేను క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేశాను, మాక్సిమం నాకు ఇంటర్వ్యూలో ఫేస్ అయిన క్వశ్చన్స్ అన్నీ పెట్టాను. యా చూసాను నేను యాక్చువల్గా, లైక్ హ్యూజ్ డేటా ఉంది అయితే. యా ఇంకా చాలా ఉన్నాయి, నేను రాయలేదు. ఓకే, అదే మనం చేస్తూ ఉంటే మనకి జనరల్గా వచ్చేస్తుంది. లైక్ ఈవెన్ కృష్ణ కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినట్టున్నాడు కదా కృష్ణ? ఎస్ నేను ఆల్మోస్ట్ 5-6 అలా అటెండ్ అయ్యాను. ఓకే, నేను ఆల్మోస్ట్ 20-30 అయినాను. ఓకే ఓకే, యా గూగుల్ మీట్ ఇలా జరుగుతున్నాయి, రికార్డ్ చేయడం కుదరట్లేదు, గుర్తున్న వరకే పోస్ట్ చేశాను. ఓకే ఓకే, సినారియో బేస్డ్ విపిఎన్ సారీ విపిసి అడిగారు, అంటే ఒక 3 ఇన్స్టెన్సెస్ 1 డేటాబేస్ కాన్ఫిగర్ అని అడిగారు. ఏది యూజింగ్ ప్రైవేట్ లో ఉంటది అదైతే కాదు మీకు విపిసి ఎట్లా మీకు డెవాప్స్ లో ఎట్లా హోస్ట్ చేస్తారా అడిగినా? ఓకే, ఏడబ్ల్యూఎస్ లో ఎట్లా హోస్ట్ చేస్తారా అడిగిందా? ఓకే ఓకే, ప్రసాద్ మీరు ఇప్పుడు మీ మోడల్లో మీరు త్రూ జెన్కిన్సే క్యూబర్నెటీస్ని లాంచ్ చేస్తున్నారా? ప్రసాద్ గారు త్రూ జెన్కిన్స్ లాంచ్ చేసేది మాత్రం నేను సపరేట్ సెటప్ చేసుకుంటాను. ఓకే ఓకే, తర్వాత జెన్కిన్స్ కి లింక్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, దాంట్లో 2 types ఆఫ్ క్యూబర్నెటీస్ ఉంది. ఒకటి క్యూబేడియం ఉపయోగించి, ఇంకోటి వచ్చేసి టాప్స్ ఉపయోగించి. ఓకే ఓకే, క్యూబేడియం సెటప్ ఉందా మీ దగ్గర? నోట్స్ ఉండదు. ప్రెసెంట్ నేను క్యూబేడియం యూజ్ చేస్తాను, ఎందుకంటే క్యూబేడియం అయితే మనం స్టాప్ చేసుకోవచ్చు. అవునవును, అదే మీ దగ్గర సెటప్ ఉందా? యూజ్ చేస్తే మనం స్టాప్ చేయలేము. కరెక్ట్, అవును. క్యూబేడియం ఉంది. ఓకే ఓకే, గ్రేట్. క్యూబేడియం ఉంటే లైక్ యూ కెన్ ప్లే అరౌండ్. యా సాయిరామ్, ప్రాజెక్ట్స్ ఆర్ టూల్స్ టు టూల్ ఇంటిగ్రేషన్ చెప్పండి. అదే యాక్చువల్గా మనం ఏం చేసామంటే మొత్తము ఒక ఫ్లో, లైక్ ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు ఒక ఫైల్ చూపించారు, మీరు చూసిరో లేదో. సో ఆ ఫైల్లో ఏంటంటే మీకు ఎలా ఉంటుంది ఫ్లో అనేది మొత్తం చూపించారు తను, లైక్ హౌ ఈస్ పుల్లింగ్ ఇట్ ఫ్రమ్ ద గేట్ అండ్ హౌ ఈస్ డూయింగ్ ఆన్ మేవెన్ తర్వాత దాన్ని ఎట్లా డాకర్ హబ్లో ఇమేజ్ పుల్ చేసి డాకర్ హబ్లో ఎలా పెడుతున్నారు, ఆ యూజింగ్ డాకర్ ఇమేజ్ క్యూబర్నెటీస్ ఎలా చేస్తున్నారు అనేది ఆ ఫైల్లో చూపించారు. ఓకే, సో ఇన్ రియల్ టైమ్ విచ్ లోడ్ బ్యాలెన్సర్ యూజింగ్, రియల్ టైమ్ విచ్ లోడ్ బ్యాలెన్సర్ యూజింగ్ అంటే ఇట్ డిపెండ్స్ వినోద్. లైక్ జనరల్గా అయితే ఇప్పుడు మీరు క్యూబర్నెటీస్లోకి వెళ్ళారనుకోండి, మనం ఎప్పుడైనా కానీ అప్లికేషన్ ఎక్స్పోజ్ చేసేటప్పుడు వీ కెన్ యూజ్ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ వీ కెన్ యూజ్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ అని ఎందుకంటే కొన్ని ఇంటర్నల్గానే యూజ్ చేస్తాం, లైక్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ విల్ యూజ్ ఓన్లీ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అది మళ్ళీ డిఫరెంట్. ఓకే, సో వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఈ క్యూబర్నెటీస్ గురించి అడుగుతున్నారా లేకపోతే మీరు జనరల్గా అడుగుతున్నారా? ఐ జస్ట్ గాట్ కన్ఫ్యూజ్. అంటే డిపెండ్స్ అది కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్రెస్ కంట్రోలర్ యూజ్ చేసినప్పుడు కూడా మీకు ఏంటంటే అది మీకు ఒకటే అప్లికేషన్ పైన డిఫరెంట్ ఇవి ఉన్నాయి అనుకోండి, పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ యూల్ యూజ్ ఇంగ్రెస్.
లేదు అట్లా కాకుండా ఇప్పుడు మీకు జూ కీపర్ ఉంటుంది, మీకు మీకు ఐడియా ఉంటుంది, జూ కీపర్ కానివ్వండి, మిడిల్ వేర్ ప్రోడక్ట్స్ ఏదైనా కాఫ్కా కానివ్వండి. ఓకే, ఇవి ఎక్స్పోజ్ చేసేటప్పుడు మనం జనరల్గా ఇంగ్రెస్ యూజ్ చేయం. నార్మల్గా పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తేనే వాళ్ళు ఎవరైతే పబ్లిష్ చేస్తారో, మెసేజ్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి ఆ లోడ్ బ్యాలెన్సర్స్ యూజ్ అవుతాయి అనమాట. కెన్ యూ అటాచ్ ఓకే 1 EBS to సేమ్ టైం యూజ్ చేయలేము. సేమ్ టైం యూజ్ చేయలేము. We can detach and we can attach to other server. EFS యూజ్ చేసుకోవచ్చు. EFS అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి I got one question from a user, like if you have 100 EC2 servers, okay, and you need to provide access to only one EC2 server. Only one EC2 server. అర్థం కాలేదు. ఇప్పుడు నా ఎన్విరాన్మెంట్లో 50 EC2 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో మీరు ఎప్పుడైనా IAM యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తారు? EC2 యాక్సెస్ ఇచ్చేస్తారు, సో దట్ యూ కెన్ యాక్సెస్ ఆల్ ద 50. ఓకే, బట్ ఐ వాంట్ టు గివ్ యాక్సెస్ టు ఓన్లీ వన్ సర్వర్. ఒక సర్వర్కి EC2లో 50 సర్వర్స్ ఉంటే ఒకటే సర్వర్కి ఇవ్వాలి నేను యాక్సెస్. ఓకే, దట్ హౌ యూ డూ దట్ యాక్చువల్లీ యూజింగ్ పాలసీస్ మనం ఇవ్వచ్చు. యూ గైస్ కెన్ ఎక్స్ప్లోర్. ఓకే, ఎందుకంటే ఇది చాలామంది అడిగే క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో. యూ కెన్ డిఫైన్ దట్. జనరల్గా అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. మీకు ఓవర్ వ్యూ లైక్ డిఫాల్ట్ దీన్ని యూజ్ చేస్తే మనం చేయలేం. AWS నేను స్టార్ట్ చేశాను, సో ఆ వీడియోస్ పెడుతూ ఉంటే లైక్ ఐ విల్ గివ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే గైస్, ప్రసాద్ మరి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్తే విల్ డూ దట్. నా అందరూ ఎప్పుడు ఫ్రీ అయితే నేను అప్పుడు. ఓకే ఓకే, అట్లేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సాటర్డే ఓకేనా మరి అందరికి? సాటర్డే ఇస్ ఫైన్ రైట్? నెక్స్ట్ సాటర్డే ఓకే. లేకపోతే సాటర్డే ఇస్ ఫైన్. ఓకే సాయిరామ్, నేను S3 చెప్తాను, అప్పుడు యూ విల్ గెట్ ఆల్ దీస్ ఆన్సర్స్. వర్జనింగ్ అంటే ఏంటి అనేది. ఓకే, వర్జనింగ్ అంటే జనరల్ నథింగ్ బట్ లైక్ వాట్ ఎవర్ యూ ఆర్ అప్డేటింగ్, లైక్ జనరల్గా మీకు ఇప్పుడు వర్జన్స్ మనం ఎట్లా డిఫైన్ చేస్తామో అదే S3 వర్జనింగ్లో కూడా అది సేమ్ కాన్సెప్ట్. కాకపోతే మనకి ఫైల్స్ ఎట్లా మార్క్ అయితే ఎట్లా మార్క్ అవ్వము అనేది మనము S3 చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రీస్టోర్ చేయొచ్చు. ఓకే, ఇది డిఫరెంట్ క్వశ్చన్. ఓకే సూర్య, డేటాబేసెస్ కూడా డెవాప్స్ రిలేటెడ్గా ఏమి యూజ్ చేస్తారో అనేది డిపెండ్స్ బ్రో. డెవాప్స్ అనే ఇప్పుడు మీకు డేటాబేసెస్లో ఇప్పుడు చాలామంది కసాండ్రా యూజ్ చేస్తున్నారు. ఓకే, కసాండ్రా అన్నా లేకపోతే MySQL అని ఉంటుంది. ఓకే, మోస్ట్లీ ఎందుకంటే ఓపెన్ సోర్సెస్ కాబట్టి. ఓకే, సో మీకు జనరల్గా బేసిక్ ఐడియా ఉంటే చాలు. ఎందుకంటే మీకు డెవాప్స్ సైడ్ అంటే ఇట్ డిపెండ్స్, మళ్ళీ మీకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ సెటప్ కావాలన్నా లేకపోతే డెవలప్మెంట్ సైడ్ సెటప్ కావాలనేది మళ్ళీ 2 వేరియంట్స్ ఉన్నాయి అందులో కూడా. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్, అది మనము డిఫైన్ చేయలేము. కాకపోతే మీకు MySQL చాలా ఈజీ ఉంటుంది. లైక్ మీకు ఒక 2-3 టైమ్స్ మీరు వర్కౌట్ చేస్తే లైక్ మీకు అర్థమైపోతుంది ఏంటి MySQL అనేది. అంటే ఒక ప్రాజెక్ట్ పరంగా చూస్తే మనకి ఐడియా వస్తుంది, అంటే ఏమేమి ఎలా యూజ్ చేస్తున్నారని. K8's cluster, how many masters created? 1 master, how many nodes connected? బ్రో జనరల్గా మీకు ఎన్ని నోట్స్ అయినా కనెక్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్ లైక్ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతే. మాస్టర్స్ కూడా మీకు జనరల్గా AWSలో కానీ గూగుల్ క్లౌడ్లో కానీ ఏ క్లౌడ్లో అయినా కానీ మాస్టర్ని మనము మేనేజ్ చేయము. మాస్టర్ మేనేజ్ చేసేది క్లౌడ్ ప్రొవైడర్ మేనేజ్ చేస్తాడు. ఓకే, అండ్ వాట్ ఎవర్ ద నోట్స్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ విల్ బి మేనేజ్డ్ బై అది కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఓకే, నోట్స్ని మీరు మేనేజ్ చేయాలన్నా
లేకపోతే క్లౌడ్ ప్రొవైడర్ మేనేజ్ చేయాలనే దానిపైన కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నోట్స్ అయితే మేమే, మా ఆర్గనైజేషన్లో అయితే మేమే మేనేజ్ చేస్తాం. ఎందుకంటే ఏమైనా ప్రొడక్షన్లో అప్లికేషన్ టెస్టింగ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వీ నీడ్ టు హ్యావ్ ది యాక్సెస్ టు ది నోట్స్. ఓకే, సో లేదు అది కూడా AWS వాడు, గూగుల్ వాడు, IBM వాడు మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఈ అప్గ్రేడేషన్స్ కానివ్వండి, ఈ తలకాయ నొప్పులు అన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం క్లౌడ్ ప్రొవైడరే చూసుకుంటాడు. ఓకే, జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఎక్స్ట్రా నోడ్ యూ గో టు దాట్, ఏదైతే క్లస్టర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు యాడ్ నోడ్ అని కొడితే యాడ్ అయిపోతుంది. ఓకే, దిర్ ఇస్ నో డిఫైన్డ్, అది డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్, లైక్ మీకు ఎన్ని నోట్స్ కావాలి, డిపెండ్స్ ఆన్ యువర్ అప్లికేషన్. ఇంకోటి ఏంటంటే మీకు సిస్టమ్ కేపబుల్ ఉంటే ట్రై టు కాన్ఫిగర్ క్యూబర్నెటిస్ ఓవర్ అని ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ క్యూబేడియం ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏంటంటే ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇంగ్రెస్ కానివ్వండి, లేకపోతే యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ హెల్మ్ చార్ట్స్. ఓకే, సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. ఈవెన్ ఆన్ మినీక్యూబ్ వీ కెన్ డూ, బట్ మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫ్లేవర్ రాదు మినీక్యూబ్లో. జనరల్గా ఓకే, ఎన్విరాన్మెంట్లో ఒక డెవలప్ ఎన్ని అప్లికేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు అంటే నాకు ఇలా అడిగారు ఒక క్వశ్చన్, అప్లికేషన్స్ మెయింటైనింగ్ ఆర్గనైజేషన్ అని. అట్లా ఉండదు బ్రో, అంటే మీ ఆర్గనైజేషన్ పైన డిపెండ్. ఇప్పుడు మా సెటప్లో మేము డెవాప్స్ పైన మాది వచ్చేసి 3 అప్లికేషన్స్ ఏమో రన్ అవుతాయి అంతే, మాది ఎక్కువ మేము రన్ చేయము. అదే మీరు ప్రాజెక్ట్ వైజ్ చూసుకున్నారనుకోండి, ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుంది, మీరు ఒక క్లయింట్కి పని చేస్తున్నారనుకోండి, ఓకే, ఆ క్లయింట్ ఫ్లోనే ఉంటుంది అందులో. ఓకే, ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం హోస్ట్ చేయము. అదే మీరు ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారనుకోండి, ఇంటర్నల్ టు యువర్ ఆర్గనైజేషన్ చేసినారనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి మేనేజ్మెంట్లో. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ టోటలీ మీ ప్రాజెక్ట్ పైన. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రాజెక్ట్ పైన చేస్తున్నప్పుడు మీకు ఎన్ని అప్లికేషన్ ఫ్లోస్ ఉన్నాయని మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఏదో ఇప్పుడు మనం జనరిక్గా ఆర్కిటెక్చర్ ప్రసాద్ గారు చేసినారు అందులో. ఓకే, ఆ ఫ్లోలో కూడా మీకు ఎన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనేది మీకు మీరు ఎన్నైనా బిల్డ్ చేయొచ్చు. దానిపైన ఎన్ని మేనేజ్ చేస్తున్నారు అనేది ఇట్ డిపెండ్స్. అది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పైన డిపెండ్ అయ్యొచ్చు, అప్లికేషన్ స్ట్రక్చర్ పైన డిపెండ్ అయ్యి ఉండొచ్చు, మీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ పైన డిపెండ్ అయ్యి ఉండొచ్చు. అది జనరిక్గా అంటే మీరు ఎప్పుడైనా కానీ మీరు రెజ్యూమ్లో ఏది పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెజ్యూమ్లో మీరు ఏం మేనేజ్ చేస్తున్నారు, ఎన్ని అప్లికేషన్స్ మేనేజ్ చేస్తున్నారు అని పెడతారు కదా, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసి ఎవరైనా అడిగేది రెజ్యూమ్లో పెట్టిన పాయింట్ని అడుగుతారు, అవుట్ ఆఫ్ రెజ్యూమ్ పాయింట్స్ అడగడం చాలా తక్కువ. ఓకేనా బ్రో, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? సో నెక్స్ట్ వీక్ సాటర్డే రోజు లైక్ ఎప్పుడు వస్తుంది, 19th. ఓకే, సో 19th రోజు విల్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్ అంటే ఇన్ ద సేమ్ టైం 11 o'clock అలా చేద్దాము. సో ప్రసాద్ గారు లైక్ హీ విల్ షో ఏ దిస్ వన్ ఏమంటారు ఫ్లో చూపిస్తారు, సో దట్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కుబర్నెటిస్ పైన కానీ డాకర్ పైన కానీ. బ్రో ఒకే ప్రాజెక్ట్ కాకుండా ఒకే జావా కాకుండా Node.js, .NET అలా డిఫరెంట్ చేస్తే మన జెన్కిన్స్లో ఏ అవును యూజ్ చేసి అవును యా. సో ఫస్ట్ ఇది చూద్దాం. ప్రసాద్ గారు ఆల్రెడీ హ్యాజ్ ఎ సెటప్ కాబట్టి. ఓకే, సో అంటే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దట్. ఓకే, సో తను చూపించిన తర్వాత లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ షో కేస్ ఆర్ థింగ్. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియో చేసాము. ఓకే, డాకర్ పైన ఎట్లా హోస్ట్ చేసాము డాకర్ ఇమేజ్ని అనేది మనం ఆల్రెడీ వీడియో చేసిందే. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే లైక్ ఎవ్రీ వన్ నీడ్ టు డూ దట్. ఓకే, ఏదైతే తను చేశాడో ఆ సెటప్ని మీరు కూడా చేసి ప్రాక్టీస్ చేయండి, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, యా. తర్వాత ఏం చేద్దామంటే లైక్ సేమ్ సెటప్తో విల్ డూ ఏ డిఫరెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో సేమ్ సెటప్తో జావాతో కాకుండా, ఓకే, సో ప్రసాద్ గారు జావాతో చేశారు కదా, విల్ డూ దట్ ఇన్ డిఫరెంట్ వే, బ్యాష్తోనైనా కానీ లేకపోతే పైథాన్తో కానీ రూబీతో కానీ. ఓకే, సో వేరే ఏమంటారు స్క్రిప్టింగ్ ఆర్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో చేద్దాం. ఓకే,
సో అట్లా మీకు చేస్తూ ఉంటే మీకు ఏంటంటే హ్యాండ్స్ ఆన్ వస్తుంది. హ్యాండ్స్ ఆన్ వస్తే మీకు రియల్ టైం బిల్డ్ చేస్తుంటాం కాబట్టి అందులో, సో ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, మీకు జాబ్స్ వచ్చే లైక్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రీసెంట్గా నాకు అసైన్మెంట్ ఇచ్చారంటే ఒక హెచ్ఆర్ కాల్ చేసి అసైన్మెంట్ ఇస్తున్నామని నాకు గిట్ ల్యాబ్ అసైన్మెంట్ ఇచ్చారు. ఓకే, నాకు గిట్ ల్యాబ్ మీద ఐడియానే లేదు. ఓకే, నేను జస్ట్ జనరల్ వీడియోస్ చూసి కొంచెం చూశాను. గిట్ ల్యాబ్లో డాకర్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఇమేజ్ యూజ్ చేసుకొని మనం YAML ఫైల్ రాయాలి. నాకు అది ఎలా రాయటమో కుదరలేదు, అసైన్మెంట్ పోయింది. చాలా వీడియోస్ కూడా తక్కువ ఉన్నాయి గిట్ ల్యాబ్. అంటే గిట్ ల్యాబ్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు జనాలు, లైక్ ఈ లాస్ట్ 6 months to 1 year నుంచే గిట్ ల్యాబ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు జస్ట్ హలో ప్రోగ్రామ్ ఇచ్చారు. ఓకే, నేను జెంకిన్స్ లో ఇస్తే ఈజీగా రన్ చేసేవాడిని. వాళ్ళు జస్ట్ గిట్ ల్యాబ్ వరకే అడిగారు. అంటే ఓకే, అది ML ఫైల్ రాయటం కుదరలేదు, ఎలా బిల్డ్ అవుతుంది మ్యావెన్ యూజ్ చేసుకొని. ఓకే, చూద్దాం. గిట్ ల్యాబ్ కూడా విల్ ట్రై టు పోస్ట్ సమ్ వీడియోస్. ఓకే, సో గిట్ ల్యాబ్ నేను చేద్దాం అనుకున్నా లాస్ట్ టైము, కానీ అది నాకు వీలు కుదరలేదు. సో AWS క్లౌడ్ మంత్ అయిపోయినాక విల్ ట్రై టు డూ దట్. ఓకే, ఓకేనా గైస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? అండ్ సాటర్డే రోజు విల్ మీట్ అప్ ఎట్ 11 o'clock. సో బ్రో, ఇప్పుడు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ RHCSC ఉంటుంది కదా, అవును ఎగ్జామ్. అవును, అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సనే రాయాలి లేకపోతే ఎవరైనా రాయొచ్చు బ్రో, ఎవరైనా రాయొచ్చు. కాకపోతే నీకు రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీరింగ్ చాలా టఫ్ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ మనకి ఆప్షనల్ క్వశ్చన్స్ కాదు, అది సినారియో బేస్డ్, అంటే మీకు ల్యాబ్ బేస్డ్. మీరు ల్యాబ్ వాళ్ళు మీకు ఒక సెటప్ ఇస్తారు, సిస్టమ్ ఇస్తే మీరు ఆ కన్సోల్ ఇస్తే దాంట్లో మీరు సెటప్ చేసి చూపించాలి వాళ్ళకి. అంటే RHCSC అనేది బేసిక్ ఎగ్జామ్ కదా? రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్ బేసిక్స్ కూడా టఫ్ ఉంటుంది అంటుంది. అన్నీ ల్యాబ్లో అంటే నేను రాసినప్పుడు అయితే ల్యాబ్ సెటప్ ఉండేది. ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది నాకు కూడా తెలియదు. మోస్ట్లీ అలాగే ఉంటుంది, ప్యాటర్న్ చేంజ్ చేయరు మోస్ట్లీ. ప్యాటర్న్ అలా ఉంటుంది. అంటే నేను బేసిక్ ఎగ్జామ్ కదా, అంటే ఫస్ట్ స్టేజ్ కదా, అది కూడా టఫ్ ఉంటుంది అంటున్నాను. బేసిక్స్ క్వశ్చన్స్లో అంటే టఫ్గా అంటే మీకు జనరల్గా మీకు హ్యాండ్స్ ఆన్ నేర్చుకుంటే అది ఈజీగానే. మీకు సెటప్ జనరల్గా మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ తెలిసి ఉంటాయి కాబట్టి మీకు సెటప్ ఎట్లా చేయాలనో అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి సర్టిఫికేషన్కి. మీకు అయినా రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్ కావాలని ఎవరు అడగరు డెవాప్స్కి. మీకు జనరల్గా బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే చాలు, సర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు అంతా. సర్టిఫికేషన్ AWS మీకు AWS అయినా క్యూబర్నెటిస్ అయినా ఇవి ఓకే, కానీ మీకు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు. జస్ట్ యూడెమీలో కోర్సు తీసుకొని అలా సర్టిఫికేట్ అయినా చేయొచ్చా? అలానే చేయొచ్చు. బట్ మీకు ఎవరు అడగట్లేదు అనుకుంటా ఈ మధ్య నాకు తెలిసి సర్టిఫికేషన్. AWS అను క్యూబర్నెటిస్ కూడా నాకు అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు, AWSలో అడుగుతున్నారు. ఓకే, 5 years తర్వాతనే ఏమైనా కాల్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ 5 years ఉంటేనే అంటే కాల్స్ బాగా వస్తున్నాయి. ఓకే, ఓకే. సో విల్ డూ ఇట్ ఆన్ సాటర్డే. ఓకే, సో ఇది నేను పోస్ట్ చేయాలన్నా మరి యూట్యూబ్లో? ఓకే కదా మీకు? సాటర్డే ఫైన్ కదా ప్రసాద్ మీకు? సాటర్డే మాకు ఫైన్. ఓకే, ఓకే, ఓకే గైస్ దెన్. ఓకే, సాటర్డే రోజు నేను మీకు లింక్ పంపిస్తాను సో దట్ యూ కెన్ జాయిన్. ఓకే, 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 చలో.